నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నారా లోకేష్ గారు సిస్కో బృందాన్ని అయితే కలవడం జరిగింది. ఆ సిస్కో బృందము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సముఖంగా ఉన్నారు. అది ప్రాసెస్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఒక్కసారిగా సోషల్ మీడియా బగ్గుమంది. ఎందుకంటే ఆ సిస్కో బృందం ఏదైతే వచ్చిందో ఆ బృందంలో ఇతనున్నాడు కదా, ఇతని పేరు ఇప్పాల రవీంద్రరెడ్డి. ఇప్పాల రవీంద్రరెడ్డి ఏదో మార్కెటింగ్ మేనేజర్ ఏదంట సౌత్కి, ఆ సిస్కోకి సంబంధించి. ఈ ఇప్పాల రవీంద్రరెడ్డి ఏం చేశాడంటే గత ప్రభుత్వంలో ఏదో సోషల్ మీడియా యాక్టివిస్ట్గా పనిచేసేవాడు. ఆయనకి ఏదో పదవి కూడా ఇచ్చినారు. అప్పట్లో నారా లోకేష్ గారిని సభ్య సమాజం తల దించుకునేలాగా కాదు, సభ్య సమాజం ముఖం మీద ఉమ్మేసేలాగా ఈ ఇప్పాల రవీంద్రరెడ్డి, ఇంత చదువుకున్నవాడు, ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవాడు, విచక్షణ మరిచి నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడము, ఆ స్క్రీన్ షాట్లు మొత్తం సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా బగ్గుమన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే ఆ ఇప్పాల రవీంద్రారెడ్డి నిన్న సిస్కో బృందంతో పాటు నారా లోకేష్ గారిని కలిశారు. బూతులు తిట్టిన వాడిని ఏ విధంగా కలుస్తావని. వాస్తవంగా ఇక్కడ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది, అక్కడ ఎవరు వస్తారు, ఆయన నిజంగా సోషల్ మీడియాలో యాక్టివిస్టా లేదా ఈయన ఏ పార్టీకి సంబంధించిన వాడు, ఈయన ఏ పార్టీకి సంబంధించిన వాడు అనేది నారా లోకేష్ గారికి కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగం కానీ తెలిసే అవకాశం ఉండదు. తెలిసిన తరువాత సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా వీళ్ళు విరుచుకుపడడంతో నారా లోకేష్ గారి టీం దృష్టికి వెళ్లడంతో వాళ్ళు ఒక లెటర్ కూడా ఆ కంపెనీకి రాశారు. అదేందో చూడండి, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు. లోకేష్ ఆదేశాలతో మంత్రి ఐటీ విభాగం ఓఎస్డి సాయి చైతన్య సిస్కో యాజమాన్యానికి ఘాటు లేఖ రాశారు. ఏమని రాశారు? గతంలో టీడీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రవీంద్రరెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టులు సేకరించి దానిని జత చేశారు. నిజంగా ఆ పోస్టులు తెలుగులో ఉన్నాయనుకుంటా. అది కానీ సిస్కో బృందం కానీ ఆ సిస్కో యాజమాన్యం కానీ చూస్తే ఇతన్ని ముందు కంపెనీ నుంచి సస్పెండ్ చేస్తారు. అంత అసభ్యంగా, అంత భయంకరంగా, అంత దిగజారైతే ఆ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఇక్కడ చూపించి అంత దిగజారే పని అయితే నేను చేయలేను. కాబట్టి అవి చాలా దిగజారిపోయినట్లు మాట్లాడాడు అతను. ఇతనికి ఉద్యోగం ఎట్లా వచ్చిందో, ఇతనికి ఇంత పెద్ద పోస్ట్ ఎలా వచ్చిందో ఇంకా ప్రభువుకే తెలియాలి. ఇక చూడండి, సిస్కోతో ప్రయాణాన్ని తాము గౌరవిస్తున్నామని చెబుతూనే రవీంద్రారెడ్డి నేపథ్యంపై, నేపథ్యం అంటే ఏంటి, ఈయనేమి శుద్ధపూస కాదు, ఈయన ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయితే కూడా పర్వాలేదు, 5 రూపాయలు పేటిఎం కు కకృతి పడి వ్యక్తిత్వ హననకు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తిని ఇట్లాంటి ప్రాజెక్టుల్లో దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దండి అని చెప్పి పెట్టాడు. ఆయన గతంలో సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకులపై అసభ్య పోస్టులు పెట్టారని తెలిపారు. రాజకీయంగా వ్యక్తిగత అభిప్రాయాలను తాము గౌరవిస్తామని, కానీ మరీ దిగజారి ఇటువంటి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సహించరాని విషయమని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తాము భావించడం లేదని, ఈ ప్రాజెక్టుతో పాటు ఏపీలో చేపట్టబోయే ఏ ప్రాజెక్టులోనూ అతన్ని భాగస్వామిగా చేయవద్దని కోరారు. క్యాడర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అది అఫీషియల్ మీటింగు. సడన్ గా ఒక వ్యక్తి వచ్చేసాడు. అతను ఒకవేళ ఇప్పాల రవీంద్రారెడ్డి అని తెలిస్తే కూడా సడన్ గా అతన్ని అక్కడి నుంచి అయితే పంపించేదానికి కుదరదు. ఎందుకంటే అతనికైతే బుద్ధి లేదు కాబట్టి తిట్టిన ఆయన్నే కలవడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా వచ్చారు కాబట్టి అక్కడ డీసెంట్ గానే బిహేవ్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కార్యకర్తల మనోభావాలను మనసులో పెట్టుకుని లెటర్ అయితే రాశారు. సో ఆంధ్రప్రదేశ్ లో మీరు చేపట్టబోయే ప్రాజెక్టులు, ఇక ముందు చేపట్టబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అందులో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అతను ఒక క్యారెక్టర్లెస్ ఫెలో కాబట్టి అతన్ని పక్కన పెడితే కంపెనీకి మంచిది, ఆ ప్రాజెక్టులు కూడా సవ్యంగా సాగుతుంది అని చెప్పి రబ్బర్ చెప్పుతో కొట్టినట్లయితే ఒక లెటర్ రాశారు. చూడండి, నాకు తెలిసి ఈ లెటర్ చూస్తే అతన్ని ముందు సస్పెండ్ చేస్తారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.